Hi, good morning students. So, welcome to Mahesh classroom. ప్రీవియస్ క్లాసెస్లో నేను మీడియా గురించి చెప్పడం జరిగింది. మీడియాలో సమ్ ప్రాబ్లమ్స్ కూడా చేయడం జరిగింది. ఈరోజు క్లాస్ ఏంటంటే మీడియాలోనే ఫ్రీక్వెన్సీ ఏదైనా మిస్ అయ్యింటే ఎలా ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుందో ఈ ప్రాబ్లం చేత తెలుసుకుందాం. మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ ఏదైనా అంటే ఎలా చేయాలి మీడియన్ ఫార్ములాని బేస్ చేసుకొని. ఓకేనా? క్యాలిక్యులేట్ మీడియన్. క్లాస్ ఇంటర్వెల్స్ ఫ్రీక్వెన్సీ సిఎఫ్ వాల్యూ. క్లాస్ ఇంటర్వెల్స్ 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50. ఫ్రీక్వెన్సీ ఆల్రెడీ మనకి ఇక్కడ ఇచ్చారు 5, 25, F1, 18, 7. ఓకేనా? సో మనకి ఇక్కడ అక్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎలా కనుక్కుంటామంటే ప్రీవియస్ క్లాస్ ఆల్రెడీ మీకు నేను చెప్పాను అనుకుంటా. ప్రీవియస్ క్లాస్లో ఆల్రెడీ మీడియాలో సిఎఫ్ ఎలా కనుక్కుంటాం తెలుసు. 5 plus 25, 30, 30 plus F1, 30 plus F1, 30 plus 18, 48 plus F1, 48 plus 7, 55 plus F1. n/2 వాల్యూ 55 plus F1. సో ఇప్పుడు మనం మీడియన్ ఫార్ములా m = L plus n/2 - CF/F into C. హియర్ L వాల్యూ చూడండి, ఇక్కడ మనకి ఫ్రీక్వెన్సీ మనకు తెలియదు కాబట్టి F ఫ్రీక్వెన్సీ ద క్లాస్ ఇంటర్వెల్ని లోయర్ లిమిట్ వాల్యూగా తీసుకుంటాం, ఎల్గా తీసుకుంటాం. డైరెక్ట్ దాని క్లాస్ ఇంటర్వెల్లో లోయర్ వాల్యూని ఎల్గా తీసుకుంటాం, దాని యొక్క పై వాల్యూని సిఎఫ్ వాల్యూగా తీసుకుంటాం. ఇక్కడ ఆ క్లాస్ ఇంటర్వెల్ యొక్క సిఎఫ్ వాల్యూలో 30 యొక్క పై వాల్యూని మనం సిఎఫ్ వాల్యూగా తీసుకుంటాం. సో ఇక్కడ చూడండి, హియర్ L = 20, F = F1, CF = 30, C = 10. క్లాస్ ఇంటర్వెల్ మధ్య వేరియేషన్ 10. ఇప్పుడు మనకి చూస్తే మనకి m = L plus n/2 - CF/F into C. m అంటే మీడియన్ యొక్క వాల్యూ 24. m = 24 మనకి ఇచ్చాడు. దాన్ని బేస్ చేసుకుని మనం చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు చూద్దాం. m = 24, L వాల్యూ 20 ప్లస్ n/2 వాల్యూ 55 ప్లస్ F1/2. ఓకేనా? మైనస్ 30 బై F1 వాల్యూ మనకు తెలియదు కాబట్టి F1 వేసుకున్నాం ఇంటూ 10. నెక్స్ట్ 24 - 20 ఇక్కడ తీసుకొస్తే 24 - 20 55 ప్లస్ F1 - 60. ఎందుకోసం అంటే 2 × 3 60. సో కాబట్టి 60/2 బై F1 ఇంటూ 10. నెక్స్ట్ 24 - 20 4. ఓకేనా? 24 - 20 4. సో కాబట్టి F1/2 - 5. ఎందుకోసం అంటే 55 - 60 చేస్తే -5 వస్తుంది. F1/2 ఈ F1ని బయటకు తీస్తే 55 - 60. F1/2 - 60. 55 - 60 చేస్తే మనకి F1/2 - 5 బై F1 ఇంటూ 10. నెక్స్ట్ ఈ F1 మనం ఇక్కడ ఉన్నటువంటి F1 మనం బయట తీస్తే 4F1 = F1 - 5 బై ఈ 2ని మనం ఇక్కడే చూపిస్తాం ఇంటూ 10. నెక్స్ట్ 2 1 జా 2 5 జా. ఓకేనా? నెక్స్ట్ 4F1 = F5/1 5F1 - 5 జా 25. ఓకేనా? ఇక్కడ 5F1 5 జా 25. నెక్స్ట్ 4F1 5F1 4F1 - 5F1 - 4F1 = 25. సో కామన్గా 5F1 నుంచి 4F1 పోతే F1 అనేది 1 F1 ఉంటుంది కాబట్టి వాల్యూ 25. దేర్ఫోర్ ఫ్రీక్వెన్సీ వాల్యూ 25. మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ యొక్క వాల్యూ 25. సో థ్యాంక్ యూ గైస్.